మరి ఆ ఏసీపీ సంగతి ఏంటి? మనం ఆ వర్మని డైరెక్ట్గా అడిగితే వాడికి డౌట్ వస్తుంది. ఎమ్మెల్యే ద్వారా అడిగిద్దాం. ఏమయ్యా వర్మ, ఎంతవరకు వచ్చిందయ్యా నీ ఇన్వెస్టిగేషన్? ఇప్పటి వరకు మబ్బులా ఉండింది సార్. ఇప్పుడిప్పుడే కొద్దిగా క్లారిటీ వస్తుంది. చూడు వర్మ, తొందరగా పీకే గారి దగ్గర నుంచి రావాల్సిన 100 కోట్లు రికవరీ చేయి. ఆ మర్డర్ కేసులు, రేప్ కేసులుంటే తర్వాత చూసుకోవచ్చు. అక్కడ చనిపోయింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేశారు. అయినా 100 కోట్ల సంగతి తర్వాతే ఇవి చూడాలి. ఏ వర్మ, అది కాదయ్యా, 100 కోట్ల బా, 100 కోట్లు అదేం సింగిల్ నెంబర్ కాదు కదా. చూడండి సార్, నాకు 100 కోట్లైనా 100 రూపాయలైనా నా డెడికేషన్ ఒకేలా ఉంటుంది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మేయర్ గారింట్లో 100 కోట్ల దొంగతనం జరిగింది. దొంగతనం ఎప్పుడు జరిగింది? ఇంట్లో కిటికీలన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లంతా జనం, ఫుల్ సెక్యూరిటీ. మరి దొంగతనం ఎలా జరిగింది? వెల్, దేర్ కెన్ బి 3 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, ఇలాంటి దొంగతనం చేయాలంటే ఆ దొంగకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2, అసలు ఈ దొంగతనం జరిగే ఉండదు. అంటే మీరందరూ టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అండ్ ఆప్షన్ నెంబర్ 3, మీరే ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టి ఉండాలి, అది వాడు సర్దేసి ఉండాలి. మేమెందుకు పెడతాం? రిలాక్స్, ఇట్స్ జస్ట్ అన్ ఇమాజినేషన్. ఈ కేసు వెనకాల మనకందరికీ తెలియని ఏదో ఒక కొత్త కోణం ఉంది. మన ఊహకందన ఆలోచన ఏదో ఆ పీకే మైండ్లో ఉంది. ఈ కేసు సాల్వ్ అవ్వాలంటే మన పీకే మైండ్లో ఉన్న ఆలోచన చదవాలి. సరే సరే, త్వరగా తేల్చేవయ్యా. షూర్ సార్, తేల్చేస్తాం. అవును, సిటీలో మిస్సింగ్ కేసులని మీరెందుకు ఫైల్ చేస్తున్నారు? ఎందుకంటే సిటీ మేయర్గా అది నా రెస్పాన్సిబిలిటీ. గుడ్ నైట్ సార్. మీరు అడిగిన పీకేకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ గ్రాంట్స్కి సంబంధించిన ఫైల్ సార్. గవర్నమెంట్ నుంచి కనీసం ₹1 కూడా గ్రాంట్ రిలీజ్ కాలేదు. మరి కారంపూడిపాడులో చేసిన డెవలప్మెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మేయర్ డబ్బులు ఏమైనా వాడాడా పీకే? ఇందాక ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదు. మీరు షబీనానా? పీకే గురించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే కలవాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మా అన్నయ్య ఎక్కడ? అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను అన్నయ్య, నువ్వెలా ఉన్నావు? మనకేంటమ్మా, మన సూపర్ కొంటాం కదా. నువ్వు బాగా చదువుతానువా? ఇదిగో బుజ్జులో అదే మరి, నువ్వు ఏడవకూడదు అలాగా. మా స్కూల్లో నిన్నందరూ బ్యాడ్ బాయ్ అంటున్నారు అన్నయ్య. నాకు బాగా ఏడుపు వస్తుంది. నువ్వు బ్యాడ్ బాయ్వా? నువ్వు చెప్పమ్మా, నేను బ్యాడ్ బాయ్నా గుడ్ బాయ్నా? మా అన్నయ్య ఇస్ వెరీ గుడ్ బాయ్. నీకు తెలుసు కదా, నువ్వు ఏదంటే అదే మరి. మన ఇంటికి వచ్చేయి అన్నయ్య, ఇక్కడ ఏం బాగాలేదు. అవునమ్మా, ఇక్కడ ఏం బాగాలేదు, నాకు నచ్చలేదు. నువ్వు చెప్పి ఎప్పుడు వచ్చేయాలి? రేపటితో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎల్లుండి మన ఇంటికి వచ్చేయి అన్నయ్య, ఆడుకుందాం. కరెక్ట్, అప్పుడు నేను వచ్చేస్తాను, మనం ఆడుకుందాం. ఏం అట్లా ఆడుకుందాం? నువ్వు ఇటు నుంచి లెక్కెట్టి, నేను ఇటు నుంచి లెక్కెడతాను, సరేనా? నీకో ముక్కు మీద కొట్టేస్తాను. అమ్మో, నా ముక్కు మీద కొట్టించావా నిన్ను? అవును, ఏదో తెచ్చినట్టుగా ఉన్నావు, ఏంటమ్మా? అబ్బా, లంచ్ బాక్సా? నాకు వద్దులే తల్లి, నువ్వు తినే బుజ్జులు. ఏనో కాదు.